అలా పండగ రోజు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే నేను మాత్రం ఇంట్లో వాళ్ళందరికీ బిర్యానీ చేసి పెడదామని డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ దానికి కావాల్సిన సామాన్లన్నీ కడిగేశాను. ఆ తర్వాత బిర్యానీ పీసులు కొట్టించిన చికెన్ లో ఉప్పు కారం వేసి మంచిగా కలిపి పెట్టాను. తర్వాత సన్నగా ఆనియన్ కట్ చేశాను. ఆనియన్ పైన మనం తీసేసే వేస్ట్ తొక్కలు ఆ కవర్లో వేయకుండా పొరపాటున కట్ చేసిన ఆనియన్స్ ని వేయబోతుంటే మా పిన్ని చూసి నవ్వింది. కొన్ని సార్లు ఇలాంటివి జరుగుతాయి. చాక్లెట్ కవర్ తీసి చాక్లెట్ కింద పడేసి కవర్ నోట్లో వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పచ్చిమిర్చికి ఇలా చీలికలు పెట్టాలి. తర్వాత చికెన్ లో పెరిగేసి కలిపేశాను. తర్వాత బిర్యానీ మసాలాలు తీసుకున్నాను. ఇందులో షాజీరా, టేస్టింగ్ సాల్ట్ వీటి నుంచే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ ఎక్కువేసి బిర్యానీ మసాలాలు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, కొత్తిమీర, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం చికెన్ మసాలా ఇలా అన్ని వేశాను. అవి మగ్గాక మ్యారినేటెడ్ చికెన్ వేశాను. ఇలా చికెన్ ని ఒక 80% ఉడికించాను. రైస్ మంచిగా కడిగాను. ఆ చికెన్ లో రైస్ కి డబుల్ వాటర్ పోసాను. తర్వాత వాటర్ మరిగాక అందులో రైస్ యాడ్ చేశాను. నీళ్ళు ఆవిరయ్యాక ఒక దోశ పెనం పెట్టి దాని మీద డేక్ష పెట్టాను. దాని వల్ల అడుగు అంటుకోకుండా ఉంది. ఇది తమిళనాడు ఆంబూర్ ఫేమస్ కుష్కా బిర్యానీ.